ఇది సబ్బు బట్టలకు, ఇది తానం చేసి తీసుకొచ్చమని నాకు. ఓరి ముదురష్టపడి ఎత్తుకొచ్చిన ఆవరా ఇవి అంటే నేను కొనుకొచ్చిన అనుకుంటానమ్మా. వాడు నాకు వేసిందే 21 రూపాయి. 21 రూపాయి కట్నం పెట్టు, 29 రూపాయలు దగ్గర పెట్టుకో. 21 రూపాయి కట్నం పెట్టే అవసరం లేదు. 500 రూపాయలు కట్నం పెట్టే అవసరం కూడా లేదు. 1000 రూపాయలు కట్నం పెట్టే అవసరం లేదు. మనం పండగ ఒకటినే అవసరం లేదు. ₹10 పాలు తెస్తే పెద్ద డికాషన్ పెడితే నీళ్ళు పెట్టి పెద్ద లోడ పట్టుకొని తెల్లర కాంచెలు తాగుతున్నావా పసిగడుగులు నీళ్ళులే. అందరి లెక్క తెస్తే 100 పెడితే తాగపోదు. ఎంతసేపు తాగుతావా పసిగడుగుల నీళ్ళు? పోయి తానం చేసి పండుగకు పోతుంది పో. పసిగడుగుల నీళ్ళు తానం చేయపో ఎప్పుడు నా పని పడుతుంది. ఊరిని కథ చల్లగా ఉండా. దీనికి తలుపు లేదు కాదు. ఈ పిసినారన్ని పెట్టియమంటే పెట్టియడు. తానం చేద్దామంటే చాలు ఇది ఒక లొల్లి. ఆ తలుపు తీసి దీనికి తలిగియాలి, మళ్ళీ ఎరగబోనంటే మళ్ళీ ఇది తీసి దానికి తలిగియాలి. ఈ కథ పాడిగాను కథ. ఈ తలుపు లేవదాయ నాకు. ఏటి వేయండి మరి పిసినారోడు. ఎక్కడ పోయిండో నేనే తీసుకుంటా. ఎట్నో లేపుతా ఏం చేయాలి కర్మ. ఈ గొల్లం పెట్టున్నదండి. నేనేం చెప్తాను, నువ్వేం చెప్తాను. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఏందే ఓ నవ్వుతలే, అది నవ్వుతలే. ఇది ఈ పెళ్లి అనుకుంటాను ఫంక్షన్ ఇచ్చే. ఏంది ఇజ్జత్ పోతాది నీకు? ఇజ్జతున్నాడు ఎవడన్నా తలుపు పెట్టియాడా? నువ్వు మొగనికే ఇజ్జత్ పోతే మరి నాకెట్లా? నేను తానం చేయొద్దా? తలుపు పెట్టవా? ఇజ్జతున్నోనివి ఇజ్జత్ పోతుంది అంటాను. మనిషి దున్నపోతావా? తెలుస్తలేదు. గీనే నాన్న ఇది మాట్లాడేది. అదే ఫ్రీ షో అనుకుంటాను. ఫస్ట్ డోరై ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. డోరయ్యే అది దండం పెడతా. డోరయ్యే అది ఇచ్చేది పోతుంది. ఏంది గీన్నెనా చూసేది? గిన్నెనా లొల్లని మాట్లాడుతున్నావా నువ్వు? లొల్లి ఏడత్తంది అసలు? గిన్నె వస్తుంది, గీ తలుపు కానే వస్తుంది లొల్లి. నీ ముఖానికి ఇక తలుపు పెట్టియవు నువ్వు. ఇంకా గది పెట్టుకొని కూర్చున్నావు అడ్డం సాటి. ఇంకా నీ అందరికి ఆహా ఇది నీ ముఖం నువ్వు కొనుకొచ్చినావు. ఎవరి పుణ్యమో అని పాలకాయనాడు అటో ఇటో బోంగా కింద పడితే తీసుకొని వచ్చి ఆడ పెట్టుకున్నావు. నీ ముఖానికి కొనవు అది కాదు. నా అదృష్టం కొద్ది దొరికింది అయిపెట్ట. దానికి కూడా నువ్వు పైసలు పెట్టుకోలేదు అంటే ఏం చేయాలి చెప్పు? అదృష్టమా? ఇజ్జత్ పోతుందట. ఇజ్జతి ఓ తలుపెట్టి ఏమంటే సాధన అయితలేదు గాని స్నానం చేసినప్పుడు అలా అటు ఇటు పెట్టుకోవాలి, ఇటు దిశ అటు పెట్టాలి తలుపు. ఓ మనిషిని ముడతాండి లేకిల సంసారం చేస్తేంది సరిపోతేంది ఈ మూట్ల కట్టే. వచ్చినావా స్నానం చేసి బయటికి నా ఇచ్చేది రాగావా నువ్వు? ఈ సంగతి ఓ సబ్బు లేదు, ఓ షాంపు లేదు. ఈ తానం ఎట్లా చేయాలి? తీసి మొక్కపొడి ఏం చెప్తాడు? ఓయ్ పిలుస్తాంటే వస్తానం ఎందుకు? ఎందుకు సబ్బు లేదల్లా తానం ఎట్లా చేయాలి? ఉన్నది సబ్బు ఉన్నది, ఇంత ఉన్నది. పో ఉన్నది ముక్కున్నది. ఏంటి బాబన్నా ఇంకోసారి? ఉన్నది ముక్కున్నది. ముక్క లేదు ఏం లేదు. కొంచెం అన్న సిగ్గు శరం ఉండాలి. ముక్కున్నది చేయిపో అనటానికి ఇజ్జత కూడా లేదు. నువ్వు కూర్చో, నేను తెత్తపాడు కూర్చో. సబ్బు విలువ తెలియదు, సబ్బుల విలువ తెలుస్తలేదు, ఏం తెలుస్తలేదు. నాకే తెలుస్తలేదు విలువ, నీకు బాగా తెలుస్తుంది. గదేంటిది గట్ల ముళ్ళేసి? నీకెందుకు? నీకు కావాల్సి నేను ఇస్తా, నువ్వు సప్లై కూకో. ఏం పెట్టిండ్రు? ఇగో ఇది తానం చేయి. ఇగో ఇది సబ్బు బట్టలకు, ఇది తానం చేసి తీసుకొచ్చమని నాకు. నీ బతుకంతే. సిగ్నల్స్ దగ్గర నెమలేకలు పాలపేకలు అమ్ముకోవాల్సిందే. ఏంది
ఆ తానం ఇప్పుడు- చేసి ఇప్పుడు తానం చేసి తీసుకొని వచ్చి ఇయ్యి. దీంతో తానం చేయను నేను, మరి ఇంకేం చేస్తావు దీంతో బట్టలు ఉతకాలి. మరి అవుగాని ఈ సగం సగం సబ్బులు ఎక్కడి నీకు మరి? శైలాజోళ్ళ ఇంటికి ఫంక్షన్ పోయినామా, ఆ. ఆడికి ఎత్తుకొచ్చిన మళ్ళీ వెళ్తాను అనేవు. వేసేసాడు బాగా వేసేసాడు. ఓరి ముదురష్టపడి ఎత్తుకొచ్చిన అవరా ఇవి? అంటే నేను కొనుకొచ్చిన అనుకుంటానమా? ఏంద్రా లొల్లి? ఏమి లొల్లి? ఏం లేదే. మరి ఎందుకు అట్టంది? ఏంద్రా లొల్లి అని అంటానవా? ఆ. ఇగో దీంతో తానం చేయనట, దీంతో బట్టలు ఉతకన్నట. సరిపోతాయి రవి. అరే నీకేమో 15 రోజులు అయితే ఏ గా పీసేసేవేంద్రా? నీకే పిసన్ నీకేమైనా తెలుసా? నువ్వు వెళ్ళిపోయి ఏమన్నా చేసుకోరు. ఇది అన్ని అట్లేం చెప్తుంది ఉంటుంది ఎంత దాని విలువ. ఇగో నీ సబ్బులు వద్దు ఏమొద్దు. అలా పిచ్చిదాను మాకు ఇంత చక్క తప్పులు. ఇగో ఇగో ఈ చెప్పులు ఎవడన్నా వేసుకుంటాడ్రా? 3 ఏళ్ళు అవుతుందిరా ఇవి కొని, 3 ఏళ్ళు అవుతుందిరా, మొత్తం అరిగిపోయినాయిరా అవి. ఏంది నీ 3 సంవత్సరాల చెప్పులు? మరి నా చెప్పులు చూడే 5 సంవత్సరాల చెప్పులు ఇవి వచ్చి తిరిగినాయి, వేసుకుంటేనా? అరే మనకు కాపురం అన్నాక కొంచెం అడ్జస్ట్మెంట్ కావాలి. ఏందిరా 5 సంవత్సరాలు అవుతుందా? మరి గీ చీరేందిరా? ఇగో కనబడుతుందా రా గీ చీరే? గిసొంటి చీరలు కట్టుకొని గసొంటి చెప్పులు వేసుకొని పండగకు అంటాను. ఎవరా నన్ను ఎవరి నుంచి దిస్తావురా నువ్వు? ఎవరి నుంచి దిస్తావురా? బాగే ఊరకు పండగ పోతున్నాం కదా, ఇప్పుడు మనం పోతున్నామా లేదా? రాగా నీ కొత్త చెప్పులు తీసుకొస్తా, బట్టలు కావాలంటే చీర కూడా ఇస్తా. మళ్ళీ ఎత్తుకొస్తావురా చెప్పులు చీరే? అవునే, ఎత్తుకరాకపోతే నేను కొనుక్కొస్తా అనుకుంటానవా? కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? ఇంతకుముందు కొనుక్కొచ్చింది ఎప్పుడన్నా? నువ్వు ఫస్ట్ తానం చేసి రాపో. ఓ నువ్వు తానం చేసి రాపో. నీ బొంద పెట్ట, నీ సబ్బులు వద్దు ఏమొద్దు, నువ్వే ఉంచుకొని నువ్వే తానం చేయరా. నేను వట్టిగానే తానం చేసి వస్తా, నీ సబ్బులు వద్దు ఏమొద్దురా. నీ పీస్ నోట్నా? అబ్బా ఈ ఒక్క ఉల్లిగడ్డతో ఏం కూర చేయాలి, ఏం చారు చేయాలి, కూర అన్న చారన్న చెయ్యి అని పాయ. ఈ ముద్రాష్ట పొడు పీస్ నర్మోడు ఎక్కడ పోయిండో ఏం చెప్తాడో పో. ఏం చేస్తానే? ఆగో వచ్చినవా? ఎటు పోయినావు ఇంతసేపు? ఎటు పోయినా కూరగాయలు తీసుకొస్తా. కూరగాయలుగా పోయినవా? ఎండకు పళ్ళు తిరుగుతాను, ఎండ కొడతాను. వాళ్ళు కిల పండ్లు తెచ్చుకొని ఒకటే పూట తింటాను. నేను ఒక్క పండు తీసుకొచ్చి నేను వారం రోజులు కాపాయని చెప్తాను నేను. కాదే ఇదేంది, ఎందుకు వచ్చినావు చెప్పు? ఇవాళ పండుగ ఉన్నది అందులో నీకు. ఇది కోసి అవసరం, ఇది ఖరాబ్ ఎందుకు చేస్తావు చెప్పే? ఏమన్నా నువ్వు స్నానం చేసేస్తే పోయి నువ్వు తయారుగా ఇగో ఇగో పైసల దగ్గర పెట్టుకో. ఈ పైసలు ఏం చేయాలి? కట్నం వేసేద్దాం. అంటే ఎస్. ఏంది కట్నం వేసేస్తావా? ఈ రోజులల్లా ఎవ్వలన్నా 50 రూపాయల కట్నం ఎత్తారా? 50 రూపాయల కట్నం ఇవ్వలేవన్నా నేను. మరి ఎందుకు ఇచ్చినావు ఈ 50 రూపాయలు? వాడు నాకు వేసిందే 21 రూపాయి. 21 రూపాయి కట్నం పెట్టు, 29 రూపాయలు దగ్గర పెట్టుకో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏంది 21 రూపాయి కట్నం పెట్టాలి, 29 రూపాయలు దగ్గర పెట్టుకోన్నా? నువ్వు ఇచ్చిన విన్నింది కట్టలు నాకని ఎవడన్నా 21 రూపాయి కట్నం పెట్టాడు ఉన్నాడా? వాడు నాకు 10 ఏళ్ల కిందట వేసిన కట్నం అంతనే, నేను ఇప్పుడు వేసేది అంతనే. 10 ఏండ్ల కింద కట్నము ఇప్పుడు కట్నం ఒకటే అవుతుందా? ఏం మాట్లాడతావు? మతుండే మాట్లాడతావా? గిడ నా దగ్గర కాపాయం చేస్తున్నావు అంటే నడుతుంది. ఒక కట్నం కాడ ఒక ఇంటికి పోయిన కాడ పండగ పోయిన కాడ కూడా కాపాయం చేస్తా అంటే నడవది. ఎవడు ఒప్పుకోడు. 500 1000 ఇయ్యి ఏత్త కట్నం. 500 1000? ఆ 500 1000 రూపాయలు ఉంటే సంవత్సరం బతుకుతాం మనం. నువ్వు అన్ని ఇజ్జత్ దిశ కథలు చేయకు. చక్కగా పోయి బుక్కడు బువ్వ తిని 500 కట్నం వేసేద్దాం. 1000 రూపాయలు కాదు కానీ ఊకిట్లు ఒర్రకు నువ్వు. 21 రూపాయి కట్నం పెట్టే అవసరం లేదు. 500 రూపాయలు కట్నం పెట్టే అవసరం కూడా లేదు. 1000 రూపాయలు కట్నం పెట్టే అవసరం లేదు. మనం పండగ ఒకటినే అవసరం లేదు. మంచిగా ఉల్లిగడ్డ ఉంది, చారు పెట్టు, పులుసుతో చారు పెట్టు, బ్రహ్మాండంగా కడుపు నిండా తింటా. నేను స్నానం చేసి వచ్చే లోపు నువ్వు రెడీ అయ్యి ఫంక్షన్ అదే కాదు. ఆడే ఫంక్షన్ పోదామన్నాడు, మళ్ళీ ఆడే వద్దన్నాడు. వాడే 21 రూపాయలు కట్నమే అన్నాడు. అన్ని వానిష్టమేనా? నాదేం లేదా? ఇక
ఈ లేకిల సంవత్సరం చేసే అవసరం కూడా నాకు లేదు.